హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజైతే ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈ పప్పులు అన్నీ నైటే నానబెట్టేసుకున్నాను. బియ్యం కానీ, పచ్చెనగ పప్పు కానీ, కందిపప్పు, ఇంకా మనం ప్రసాదంకి ఏమేమి చేసుకోవాలో అవన్నీ అయితే అలాగైతే నానబెట్టేసి నైటే పనుకున్నానండి. ఆ తర్వాత కొంచెం చిన్నగా అయితే రాత్రి ఫ్లవర్స్ అవి అయితే అలా డెకరేషన్ చేసుకున్నారు. ఇంకా మార్నింగ్ లేసి ముందైతే అందరు స్నానాలు చేసుకొని తర్వాత ఇంకా అక్కడైతే పాప పూజ చేస్తుంది. నేను దేవుడి సామాన్లు అన్నీ క్లీన్ చేసి ఇచ్చేసాను. నిన్నే కడిగి పెట్టుకోవాలనుకున్నా కానీ మంగళవారం అని నేనైతే నిన్న క్లీన్ చేయలేదండి దేవుడి సామాను. అందుకే ఇవాళ అయితే క్లీన్ చేసుకున్నాను. మార్నింగే 4కి లేసాను, కానీ నా హెల్త్ కొంచెం ఇదైపోయి కళ్ళు తిరిగి పడిపోయానండి. ఒక 1 అవర్ అయితే అలాగే కూర్చున్నాను. పిల్లలు అయితే చాలా భయపడిపోయారు, మామూలుగా కాదు అసలు ఏడ్చేశారు. ఇంకా నేను ఎక్కడ పడిపోయానని వాళ్ళ డాడీని పోయి లేపేసి ఏడుస్తూ ఉన్నారు పిల్లలు. అస్సలు భయపడిపోయారు. కానీ నేను 4కి లేచి చకచక అన్నీ చేసేసుకొని 7 కల్లా పూజ కంప్లీట్ చేద్దామని అనుకున్నాను. కానీ నాకు అస్సలు కుదరలేదండి, చాలా లేట్ అయిపోయి చాలా ఇంకా అలా అయితే ఇంక మెల్లగా లేసి అయితే ఇంకా అన్నీ నేను ఏమేమి చేయాలనుకున్నాను మటుకు ప్రసాదాలు అనేది బాగా చేశానండి. అలాగే పూజ కూడా బాగా జరిగింది. చాలా హెల్ప్ చేశారు పిల్లలు. నేను ఇంకా ప్రసాదం అవన్నీ చేసుకొని ఈ వంటలన్నీ చేసేలోపు మా పెద్ద పాప అయితే ఇల్లు తుడిచి చక్కగా గడప పూజించి ముగ్గులన్నీ వేసేసి పెట్టేసింది. ఎట్లయినా ఆడపిల్లలు ఉంటే చాలా హెల్ప్ చేస్తారండి. ఇలాంటి టైంలోనే అనిపిస్తుంది ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటే బాగుండు, ఏదైనా హెల్ప్ చేస్తారు కదా అనిపిస్తుంటుంది. నాకైతే అదృష్టం లేదులేండి అవన్నీ ఎందుకు. పండగ పూట మనం ఇవన్నీ మాట్లాడుకోకూడదు. అయితే ప్రసాదాలు అయితే అన్నీ చేసేసుకున్నానండి. చకచకా చేసుకున్నాను, హడావిడిగా చేస్తున్నాను. ఎందుకంటే పూజకి నేను అసలు 7కి అనుకున్నాను కదా, లేట్ అయిపోయింది. అప్పటికి 9:30 అలాగ అయిపోయింది. పూజ అయితే ఇంకా అన్నీ స్టార్ట్ చేసుకుందామని అన్నీ అయితే రెడీ అయితే ఇలాగైతే చేసుకుంటున్నానండి. ఎలాగ చేశానో కామెంట్ అయితే చెయ్యండి. నాకున్న దాంట్లోనే నేను ఇలాగైతే పూజ అయితే చేసుకుంటున్నానండి. ఇక్కడ అంతా సదిరి పెట్టిందంటే మా పెద్ద పాపే, చిన్న పాప లేదు అనమాట. స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. స్కూల్లో ఏదో పూజ చేస్తున్నారని స్కూల్కి రమ్మని అన్నారు. అందుకని మార్నింగ్ 8:30కే వెళ్ళిపోయింది స్కూల్కి. ఇంక పిల్లలంతా రెడీ చేసి పెట్టినాక ఇంక నేను దీపం అవన్నీ పెట్టేసుకొని పూజ అయితే చేసుకుంటున్నానండి. అస్సలు నాకు ఎట్లా ఉందంటే అసలు చెప్పలేను, అంత నీరసంగా అలా ఉంది. అయినా నేను ఒప్పు చేసుకుని దేవుడి ఎట్లయినా, ఎందుకంటే ఇది పిల్లలకి చాలా ఇష్టమైన పండుగ అండి. చాలా ఎప్పుడెప్పుడు వినాయక చవితి వస్తుందా, పూజ చేసుకుందామా అని సరదాగా ఉంటుంది పిల్లలకి. అందుకే నేను ఎక్కడ పనుకుంటే పిల్లలు అప్సెట్ అవుతారో అని ఇంక నేనైతే లేచి ఇవన్నీ చేశానండి. దేవుడికి ఇంకా అగరబత్తులు వేసి ఇలాగైతే పూజ చేసుకుని తులసి కోట కూడా పూజ చేసుకున్నానండి. చూడండి, మా అసలు నేనైతే అంత ఇంట్రెస్ట్ పెట్టదు ఎప్పుడు ఇలా వేయడం. అప్పుడప్పుడు చేస్తారు, హెల్ప్ చేయరని కాదు. ఇప్పుడు 10th కాబట్టి నేను అంత పెద్దగా పని చెప్పను. ఇంకా చదువుకోవడానికి వాళ్ళు స్కూల్కి వెళ్ళొచ్చి స్టడీస్ అయ్యి ఇంకా వాళ్ళ టైం అయిపోతుంది, అలసిపోయినట్టు అవుతారని నేనైతే పెద్దగా పని అయితే ఏది చెప్పనండి. చేస్తారు, చెయ్యరని కాదు. మా పిల్లలు ఏ పని చెప్పినా కూడా చక్కగా చేస్తారు. పిల్లలకి మనం చిన్న చిన్న పనులు చెప్పి అలవాటు చేస్తేనే చాలా మంచిది. అన్ని పనులు చేస్తారు, చెయ్యరని కాదు. ఇప్పుడు 10th కదా, ఇంకా చదువుకోవడానికే వాళ్ళకి మనం అవి ఇవి పనులు ఇంకా చెప్తూ ఉంటే వాళ్ళు డిస్టర్బ్ అవుతారని నేనైతే పెద్ద పాపకి అయితే అంత చెప్పను. కానీ చక్కగా అన్ని పనులు చేసిందండి. ఇవాళ ఇల్లు తుడిచేసి ముగ్గులు పెట్టి ఇక్కడంతా డెకరేషన్ చేసి పూజలు అన్నీ రెడీగా చేసి పెట్టింది. నేనేం లేదు, ఓన్లీ నైవేద్యానికి ప్రసాదం అవి చేసేసి ఇక్కడ పెట్టేసి ఇంకా దీపం పెట్టి పూజ అయితే చేసుకున్నాను. ఇంకా నా పూజ అయితే ఇలా కంప్లీట్ చేసేసుకున్నానండి. పిల్లలకి ఇంకా బొట్లు పెట్టేసి మా వారికి కూడా పెట్టేశాను. కొంచెం లేట్గా అయితే వచ్చారనమాట. ఇంకా ఆయన వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇంకా మేము అయితే అప్పటికే పూజ అయితే అయిపోయింది. మేమైతే పూజ ఇలా సింపుల్గా చేసుకున్నాం. ఎలా ఉందో ఏంటో ఒక్క కామెంట్ అయితే చేయండి అండి.
ఇంక పూజ ఇలా చేసుకొని ఇంక మేమైతే దేవుడికి అయితే దండం పెట్టుకుంటున్నాము. మా చిన్నోడైతే చెప్తున్నాడు, ఏం దండం పెట్టుకున్నావురా అంటే ఏం చెప్తున్నాడంటే, నేను బాగా చదువు రావాలి మమ్మీ అని దండం అయితే పెట్టుకున్నా. నేను ఎక్కడికి టెంపుల్కి వెళ్ళినా కూడా నేను చదువు రావాలని దండం పెట్టుకుంటా అని చెప్తున్నాడు. ఇంకా మా వారు లేట్కి వచ్చారని కొబ్బరికాయ అయితే కొట్టమన్నా, నేను కొబ్బరికాయ అయితే కొట్టేసి ఆయన కూడా దండం పెట్టుకున్నాడు. అప్పటికే మాకు ఇంకా పూజ కంప్లీట్ అయిపోయేసరికి 11:30 అయిపోయింది. మొత్తం కంప్లీట్ అయిపోయి ఇంకా దండం పెట్టుకొని కొద్దిసేపు పోయి అలా బయట అయితే కూర్చొని అయితే వచ్చేసామన్నమాట. ఇంకా ఆ పిల్లలకి ఆకలి అవుతుందని అందరికీ అన్నం అంటే మనం చేసిన ప్రసాదాలు అయితే అందరికీ పెట్టాలి కదా, వడ్డించాను. ఇంకా పిల్లలు ఎవరో పక్కన పిల్లలు వీళ్ళు వచ్చారు, కొంచెం ప్రసాదం పెట్టేశాను వాళ్ళకి. ఆ తర్వాత ఇంకా మేమందరం కూర్చొని భోజనం చేద్దామని కూర్చున్నాం. మా వారైతే వాడిని అంటే మా పక్క ఇక్కడే ఉంటారనమాట, పక్కకి బాబుని చూసి ఏదో అని నవ్వుతున్నాడు, ఏం చేస్తారా అని అడుగుతూ ఉన్నాడు. ఇలాగైతే చేశానండి. పూజ చాలా బాగా అనిపించింది. అసలు ఈ హ్యాపీ కదండి, నాకు మా పిల్లలు హెల్ప్ చేసేసరికి చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. ఇంకా నేను ఏమేం చేశానంటే కుడుములు, మోదకాలు అంటే శనగలు, ఉడకబెట్టిన శనగలు, దద్దోజనం, పులిహోర, బొబ్బట్లు, వడలు, ఇంకా పాల తాలికలు, ఉండ్రాళ్ళ పాయసము అవన్నీ చేశాను. అస్సలు ఏవి కూడా మనం దేవుడికి పెట్టే అయితే టేస్ట్ చేయం కదా, కానీ చాలా బాగా వచ్చాయి, చాలా బాగున్నాయి అంట. నేను చేసిన ప్రసాదాలన్నీ చాలా బాగున్నాయి అని అయితే చెప్పారు. ఎంతైనా దేవుడికి చేస్తే టేస్టే వేరు ఉంటుందండి, చాలా బాగా జరుగుతుంది. ఇంకా ఇక్కడైతే చెప్పాను కదా, మా బాబు చిన్నపిల్లలందరూ కలిసి మా వీధిలో ఇలాగైతే చిన్న బొమ్మ తెచ్చి విగ్రహం అంటే గణేశుని తెచ్చి అయితే పెట్టుకున్నాము. ఇంక మేము ఫోన్లోనే మంత్రాలు పెట్టుకొని ఇక్కడైతే మా బాబు, పక్కింటి వాళ్ళ పాప వాళ్ళందరూ కలిసి ఇలాగైతే పూజ అయితే చేసుకున్నారండి. ఫుల్ వర్షం అండి. ఇంకా దేవుడి దయ్యా, ఇంకా ఆ టైంలో కొంచెం 1 గంట అయితే వర్షం అయితే ఆగింది. వర్షం కంటిన్యూ పడుతూనే ఉంది పొద్దున్న నుంచి, అసలు ఎక్కడ గ్యాప్ ఇవ్వలేదు. ఇంకా దేవుడికి పూజ చేసుకున్నాం. 1 అవర్ అయితే మాకైతే ఇక్కడ వర్షం అయితే లేదు, పూజ అయిపోయిన దాకా చాలా బాగా జరిగిందండి. ఫస్ట్ టైం పెట్టాం. మా బాబు చూసారా ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాడో, వాడు ఫస్ట్ టైం ఇలాగ పెట్టడము. చిన్నపిల్లలు కదా, ఇంకా మేము ఏదో మాట మీద వచ్చి మేము పెట్టుకుంటాము అనేసరికి సరే అని అందరూ సపోర్ట్ చేశారు. అందరూ ఒక్కొక్కటి అంటే ఒకరు గణేశుని ఇప్పించారు, ఒకరు లడ్డు ఇప్పించారు, అలాగైతే ఇప్పించారు. చాలా బాగా జరిగింది. ఇక్కడ మా వీధిలోనే 3 గణేశుని అయితే పెట్టారు. పక్కన మా ఇంటి పక్కన ఉంటుంది. ఈ వీడియో కానీ